ఆశ్రయ దుర్గం ఏది? అంటే దేవతలు దేవుళ్ళు అని మనుషుల చేత ఏర్పరచబడి మనుషుల చేత ఘనత పొందిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ నిజమైన దేవుడు యెహోవాయే. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? అంటే లోకములో దేవతలని చెప్పబడుతున్న వాళ్ళెవ్వరికీ లేని ప్రత్యేకత యెహోవాకుంది. ఆయన అందరి వంటి వాడు కాదు. ఇంకో చోట అంటాడు, ఒకవేళ దేవతలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి పైన నీవు రాజుగా ఉన్నావు, వారందరూ నీకు నమస్కారం చేస్తారు అంటాడు. ఇహ సంబంధమైన లోక దేవతలన్నీ కూడా నీకు సాష్టాంగ పడతాయి అంటాడు. ఎందుకంటే పాత నిబంధనలు మనం చూడొచ్చు. దాగోను అనే దేవత గుడిలో యెహోవా మందసాన్ని తీసుకెళ్లి పెట్టుకుంటారు. యెహోవా దేవుని మందసం తీసుకెళ్లి పెడతారు. ఆ దాగోను విగ్రహం, పెద్ద విగ్రహం, ఆ గుళ్ళో తీసుకెళ్లి పెట్టుకుంటారు ఈ మందసాన్ని. ఆ మందసం తీసుకెళ్లి పెడితే మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ దాగోను విగ్రహం దాని ముందు, ఆ మందసం ముందు సాష్టాంగపడి ఉంటుంది. పెద్ద విగ్రహం, దాన్ని ఎవరు కదిలించలేరు. సరే, ఏంది ఇట్లా జరిగిందని మళ్ళా దాన్ని పాపం లేపి దాగోను దేవత భక్తులు మరి వాళ్ళ దేవుణ్ణి లేపి నిలబెట్టి మళ్ళీ యథాస్థానంలో ఉంచుతారు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి దాని మొండెం కట్టయి, తల కట్టయి ఉంటుంది, చేతులు కట్టయి ఉంటాయి, కాళ్ళ దగ్గర కట్టయి ఉంటాయి, తుత్తునీలై ఉంటుంది అది. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైద్ది, మళ్ళీ సాష్టాంగపడి ఉంటుంది, కట్టయి ఉంటాయి. ఇదంతా వాళ్ళు తలుపు వేసి వెళ్ళిన తర్వాత జరిగే విషయం. వాళ్ళకి అర్థమైద్ది, మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దాగోను దేవత కూడా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు సాగిల పడుతుందిరా. అది అలా ఉంటుంది, సాగిల పడుతుంది. అంటే ఈయన అందరికీ పైనున్నవాడు, అందరికీ పైనున్నవాడు, భూమి ఆకాశముల సృష్టికర్త. కాబట్టి ఇక ఏది ఆయన ఎదుట నిలవలేదు అనేది వాళ్ళకి అర్థమైపోయి ఆ రోజు తలుపులు క్లోజ్ చేస్తారు. లేఖనం చెప్తుంది, తర్వాత ఎన్నడూ వాళ్ళు ఆ తలుపులు తీయలేదట. అంటే మళ్ళీ దాన్ని మొక్కటానికి ప్రయత్నం చేయాల. అలాగే ఒకప్పుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలియని స్థితిలో నేను కూడా చాలా వాటిని మొక్కాను, చాలా తిప్పలు పడ్డాను. కానీ యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి పరిపూర్ణత్వం నేను ఎవరిలో చూడలేదు.